14 అడుగులు ఎదురుకు వచ్చాడు. ఇది మున్సిపల్ స్థలం పూర్తిగా మున్సిపాలిటీ మొక్కలు 10 అడుగులు మొక్క కలిపేశారు అంతే. ఓకే అక్కడ అక్కడ కలిసి అది ఇస్తున్నావు 40 पर 3 తీసుకున్నావు 14 అడుగులు నా దాదాపు 14 అడుగులు. ఇక్కడ వరకు ప్రైవేట్ స్థలం. ఇక్కడ నుంచి ఈ తాడు దగ్గర నుంచి ఇది గవర్నమెంట్ స్థలం. డ్రైనేజ్ నైట్కి నైట్ అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. గతంలో కూడా అక్కడ దాకా కట్టేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పడగొట్టేశారండి అంతా. ఇప్పుడు ఇక్కడ ఉండేది డ్రైనేజ్ ఇలా ఉండి ఇలా తిరిగేది మీ కాలు కింద నుండి. మీరు ఒకసారి తవ్వారనుకోండి కింద పాత డ్రైనేజ్ కనపడుతుంది. మనం చూపించేటప్పుడు కూడా క్లారిటీగా కనపడాలి కదా జనాలు కూడా. ఈ డ్రైనేజ్ ఇక్కడ అక్కడ ఉన్న డ్రైనేజ్ ఇక్కడికి వచ్చింది. వడ్డీలు ఇక్కడ దాకా ఉండేయండి. ఓకే ఓకే అది ఉండాల్సిన డ్రైనేజ్ స్థలం నుండి ఇలా తిరిగేది. ఈ డ్రైనేజ్ వచ్చి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్కి వెళ్ళేది. అందరికి నమస్కారం. నా పేరు సయ్యద్ ఖాజా అండి. ఇంతకుముందు ఈ వార్డు కౌన్సిలర్ చేశాను. ఇక్కడ కొంతమంది 2 రోజుల క్రితం 2 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ వార్డులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏమండి ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళు ఈ ఒక పోరంబాగ్గా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకుంటున్నారు, ఉన్న బడ్డీలు తీసేసిన తర్వాత ఆ ల్యాండ్ ఆక్రమించుకుంటున్నారు ఏంటండి అని చెప్పేసి నాకు అడగడం జరిగితే వచ్చి చూపా ఒకసారి. వచ్చిన తర్వాత చూస్తే ఈ డ్రైను అక్కడికి ఉంది. ఫస్ట్లో మున్సిపల్ సర్వే చేసిన డ్రైన్ అది. ఈ ప్రైవేట్ ల్యాండ్లో మట్టి తోలారు, మంచిదే, ఎక్కడ వచ్చిన మట్టి తోలారు, మంచి పని అది. ఆ డ్రైన్ అక్కడున్న డ్రైన్ ఇక్కడికి వచ్చింది. అది రావటం వల్ల అబ్జెక్షన్ చేశారు మన వాళ్ళు, ఇక్కడికి వచ్చింది డ్రైన్ ఇది అని చెప్పేసి. సరే నేను రేపు మాట్లాడతామని చెప్పేసి నేను వాళ్ళకి అడిగాను. అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఆ సైట్ గల ఓనర్ ఎక్కడున్నాడో తెలియదు, మాకేమో తెలియదండి, మాకు ఇక్కడ మన కొంతమంది చెప్పారు, మన మున్సిపల్ అధికారులు చెప్పారు, మనం చేసాము అంటున్నారు. ఎవరు చెప్పారు బాబు అని కాగితం మీరు రాసేవని అన్న. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆ ల్యాండ్ వచ్చేసి తక్కువ ల్యాండ్. ఈ ల్యాండ్ దీంట్లో తీసుకోవడం కోసం ఈ డ్రైన్ తీసి ముందు జరిపి ఆ ల్యాండ్లో అది కలిపారు. గతంలో ఇది కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి దగ్గర ఇక్కడ ఈ సైట్ మున్సిపల్ సైట్ గవర్నమెంట్ సైట్ మిగిలింది కాబట్టి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి కొల్లూరేంద్ర గారి తండ్రి గారి పేరు పెట్టినా పర్లా, లేదా చిన్నపురం డాక్టర్ గారి తండ్రి గారి పేరు పెట్టుకుని ఆయన సొంత డబ్బులతో 30 లక్షలు అవ్వండి 40 లక్షలు నేను ఖర్చు పెడతా అని చెప్పేసి డాక్టర్ గారు మాట ఇచ్చారు. ఆ లెటర్ తీసుకెళ్ళి మనం మంత్రి గారి చేతికి ఇచ్చాం, కలెక్టర్ గారి చేతికి ఇచ్చాం. ఈ ప్లేస్లో మిగిలిన ప్లేస్లో ఇక్కడ పోరంబాగా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా మిగిలి ఉంటే దాంట్లో బస్ స్టాప్ పెట్టుకుంటే వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకుంటా అన్నారు. లేదంటే కొల్లూరేంద్ర గారి తండ్రి గారు పెడతానికి మాకు ఇష్టమే మేము పెట్టుకుంటా ఉన్నాం, లేదంటే మేము ఖర్చు పెట్టి చేస్తారని వచ్చారు. ఈ ల్యాండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళు ఉంటారు కాబట్టి ఇలా రోజు రోజుకి ఇది కబ్జా అవుతుందండి అని చెప్పేసి మా దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే సర్వే చేశారు కాబట్టి సర్వే అంత లెక్క అక్కడి నుంచి ఒక పెన్షన్ వేసేద్దాం, అది అక్కడి నుంచి పెన్షన్ వేసేద్దాం. అక్కడి నుంచి పెన్షన్ వేసేసామనుకోండి ఈ సైట్ మిగిలి ఉంటుంది, అది గవర్నమెంట్ ల్యాండే, ఎప్పుడు ఇది వాడకుండా ఉంటుంది. ఇక్కడ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు. కాబట్టి మేము ప్రభుత్వం వారికి తెలియపరిచేది ఏంటంటే కలెక్టర్ గారు కూడా మేము తెలియపరిచేది ఏంటంటే ఈ ల్యాండ్ ఇక్కడ చేసింది ఇక్కడ కావాలి, ఇది ప్రభుత్వం. ఫతుల్లాబాద్ వంతెన మీద ఉన్నటువంటి స్థలం అండి. ఈ ఫతుల్లాబాద్ వంతెన మీద పూర్వం ఇక్కడ బడ్డీలు ఉండేవి. ఈ రిలీజ్ కాలనీకి వెళ్ళేటువంటి దానికి బడ్డీలు ఉండేవి. ఈ బడ్డీలన్నీ కూడా ఏంటంటే ఆయనకు అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టి అధికారులను పెట్టి ఉన్నట్టుండగా మొత్తం బడ్డీ కొట్లన్నీ తీసేసి మొత్తం ప్లాట్ చేసేసాడు. ప్లాట్ చేసేసి అటు అవతల ఉన్నటువంటి స్థలం అతను ఫ్రెండ్ కొన్నాడు.
అయితే ఈ ఖాళీ బడ్డీలు కొట్టు నుంచి వచ్చినటువంటి ఈ ఖాళీ స్థలాన్ని దీంట్లో నుంచి అతని ఫ్రెండ్కి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ స్థలం అన్నమాట. ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఒక 30-40 గజాల స్థలం అతనికి ఇతను దారాదత్తం చేస్తున్నాడు. అతనికి ఇతని మధ్యన ఏం డీలింగ్ జరిగిందో మాకు తెలియదు, ఎంత చేతులు మారాయో మాకు తెలియదు. అస్సలు మున్సిపాలిటీది ఒక్క గజం కాదు కదా, ఒక అంగుళం స్థలం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి మేము ఎవరికి ఇవ్వటానికి మేము సిద్ధపడము. ఎందుకంటే ఇది ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తి, దీన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళకి కానివ్వండి, అధికారులు కానివ్వండి ఉంది. వాళ్ళు ఆస్తిని కాపాడాలి. అది చెప్పాలి మీరు. ఈ విధంగా కార్పొరేటర్ అయి ఉండి ఈ రోజున 10 మంది వాళ్ళ కాపాడవలసినటువంటి వాడు, 10 మందికి ఈ రోజున చేయాల్సినటువంటి అతను మళ్ళీ ఈ రోజుగా ఎక్కడ పాత డ్రైనేజ్ ఉంది, ఎక్కడ ఇప్పుడు ఈ కొత్తగా డ్రైనేజ్ రోబోతో తీసుకువచ్చి రాత్రి మొత్తం కూడా పూర్తి చేసి మళ్ళీ ఈ విధంగా డ్రైనేజ్ని ముందు తీసుకొచ్చారు. ఈ డ్రైనేజ్ ట్రాన్స్ఫార్మర్ వెనకాల ఉండేది, ఈ డ్రైనేజీ ఆ ట్రాన్స్ఫార్మర్ వెనకాల ఉండేదండి. రికార్డులు తీసుకోండి, అన్నీ తీసుకోండి. మనం గతంలో అక్కడ ఖాళీ ప్లేస్లో పెద్ద బడ్డీ ఉండేవి, ఇవన్నీ చిన్న బడ్డీలు, ఇవన్నీ చిన్న బడ్డీ కొట్లు. ఆ పక్క స్థలం వాళ్ళకి సంబంధించినది హద్దు కూడా అక్కడ ఉంది సార్, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ విషయంలో మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఖాజా గారు కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడారు. వారు కూడా ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ స్థలం, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఎవరికో దారాదత్తం చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన కూడా కొంతమంది అడిగారు, వెళ్ళి ఇలా స్థలం వెళ్ళిపోతుంది ఏంటండి అని అంటే ఆయన రంగంలో దిగి అతను కూడా వచ్చాడు. మేము కూడా అదే విధంగా మా మీద అనేక మంది ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు ఈ విధంగా అన్యాక్రాంతం చేస్తుంటే మున్సిపాలిటీ స్థలాన్ని మీరు చూస్తూ ఎలా ఊరుకుంటారండి అని మా మీద కూడా అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. కాబట్టి మేము అధికారులను కోరేది ఒక్కటే, సర్వేర్ గారిని పిలుస్తురండి. పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి, పాత డాక్యుమెంట్స్ ప్రకారంగా ఆ మూల ఎవరి పేరు మీద ఉందో అవతలది ఆ బిట్టు ఎంత ఉందో చూడండి. ఆ బిట్టు వదిలేసిన తర్వాత మిగతా స్థలం అంతా కూడా అది మున్సిపాలిటీ స్థలం. ఈ మున్సిపాలిటీ స్థలంలో ఈ మున్సిపాలిటీ స్థలంలో ఇక్కడ బస్ షెల్టర్ పెడతామని కూడా కార్పొరేటర్ రాము గారు ఈ బడ్డీ కొట్లు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళందరికీ ఏమన్నా అంటే ఇక్కడ ఏదో బస్ షెల్టర్ పెడుతున్నాం మీరు ఖాళీ చేసేయాలా అని అకస్మాత్తుగా ఆయన అధికారుల్ని పోలీసు వారిని తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఖాళీ చేపించాడు. ఆ బడ్డీ కొట్ల మీద బ్రతికేటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున స్థలం వేరే వారికి దారాదత్తం చేస్తుంటే ప్రజలు ఎలా చూస్తూ ఊరుకుంటారు చెప్పండి. కాబట్టి అధికారులు వెంటనే అధికార పార్టీ అనేటువంటిది పోకుండా ఇవాళ వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా ఉండనివ్వండి, ప్రజా యొక్క ధనాన్ని, ప్రజా యొక్క స్థలాన్ని ఎవరు కూడా అన్యాయకాంతం చేయకుండా ఆపాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం అండి. ఇది 27 డివిజన్. నేను 27 డివిజన్ కార్పొరేటర్ ఉన్నాండి. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి అదే ఇక్కడ ఒక 3 షాపులు ఉండేవి, 3 బడ్డీ కొట్లు ఉండేవి. ఒకటి మెకానిక్ షాపు, ఒకటేమో కిళ్ళీ షాపు, ఒకటేమో అదే 3 షాపులు ఉన్నాయి మొత్తం. ఇక్కడ రోడ్డు వైండింగ్ గుడికి డెవలప్ అనే ఉద్దేశంతో రోడ్డు వైండింగ్ తొలగిస్తాం అనేది వాస్తవం. పక్కన వాళ్ళు ఒకళ్ళు సైట్ కొనుక్కున్నారు, వాళ్ళది సర్వే రిపోర్ట్ అండి. ఇది 128 గజాలు వాళ్ళది. వాళ్ళు సర్వే రిపోర్ట్ తీసుకున్నారు మున్సిపాలిటీలో, వాళ్ళు సైట్ కాగితాలు పెట్టినారు. మొత్తం 128 గజాలు. నిన్న ఏమైందంటే వాళ్ళు మట్టి తోలుచుకున్నారు. మట్టి తోల్చినప్పుడు ఏమవుతుందండి, డ్రైన్లు మొత్తం క్లోజ్ అయిపోతాయి కదా, టిప్పర్లు వెళ్తాయి కదా. టిప్పర్లు వెళ్ళినప్పుడు మట్టి క్లోజ్ అయిపోయింది. ఇది డ్రైన్, మున్సిపల్ డ్రైనే క్లోజ్ అయిపోయింది. నిన్న నైట్ అయిపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రొక్రియన్తో దారి తీశారు, నీళ్ళు వెళ్తాయి. లేకపోతే మినిస్టర్ గారి దగ్గర నుంచి మొత్తం నీళ్ళన్నీ ఫుల్ అయిపోతాయి. ఇక్కడ డ్రైన్ తీయటం వల్ల ఏమవుతుందంటే నైట్ కూడా వంకర వచ్చింది. వాళ్ళు ఏ ఇటుకి రాయి కట్టలా, ఏ బిల్డింగు కట్టలా, ఏ గోడ కట్టలా, ఏ గోడ కూడా కట్టలా. ఓన్లీ వాళ్ళు మట్టి తోలిపించుకున్నారు. రేపు వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలవుతుంది కదా, మొదలైనప్పుడు వాళ్ళకి ఏదే సర్వే రిపోర్ట్ ఇచ్చారో దాంట్లోనే కట్టుకుంటారు. ఆ రోజు కనుక మీకు ఇబ్బంది వస్తే ఆ రోజు చెప్పుకోండి, తప్పు లేదు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ సైటు కానీ ఒక మాట అండి, మన ఇంటి ముందు ట్రాన్స్ఫర్ పెడతాంటేనే ఒప్పుకుంటారు ఎవరు. ఆ స్థలం ముందు నేను కళ్యాణం కడతాను, నేను బస్ స్టాప్ కడతాను అంటే ఎవరు ఊరుకుంటున్నారా? ఇప్పుడు మీ ఇల్లే ఉందండి, మీ ఇంటి ఎంట్రన్స్ అది, మీరు కరెంటు వాస్తవం అది. ఇప్పుడు ఏంటంటే ఆ సైడ్ ఓనర్లో తీసుకున్నారు, సర్వే రిపోర్ట్లు తీసుకున్నారు, నేను మట్టి తోలిపించుకున్నారు. మట్టి తోలించినప్పుడు డ్రైన్లన్నీ ఫుల్ అయిపోయినాయి, మళ్ళీ డ్రైన్ తీశారు, వాళ్ళు వంకర వచ్చింది. వాళ్ళు కట్టుకున్నప్పుడు మటుకు సర్వే రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో మున్సిపాలిటీ దాని ప్రకారం కట్టుకుంటారు. సైడ్ ఓనర్ థాయిలాండ్లో ఉంటాడు కొరడు, నా బెస్ట్ ఫ్రెండ్. అతను అలాంటి వర్కర్ కూడా కాదు అనే నాకు అవసరం, నాకు గవర్నమెంట్ ఆస్తి అక్కర్లా. నేనే చేయించా, మట్టి నేనే వేయించినప్పుడు డ్రైన్ క్లోజ్ అయిపోయింది. మట్టి నేనే వేయించా, ఎందుకంటే అక్కడ ప్రతిరోజు బ్రిడ్జ్ కడుతున్నారండి, అక్కడ మట్టి అంతా వచ్చింది, అదంతా వేయించాం మనమే. ఆల్రెడీ డ్రైన్ క్లోజ్ అయిపోయింది, డ్రైన్ తీపిచ్చాం. రేపు సర్వే రిపోర్ట్ ఉంది, వాళ్ళు కట్టుకునేటప్పుడు వాళ్ళు కట్టుకుంటారో అమ్ముకుంటారో ఆ రోజు సంగతి. వాళ్ళు ఎవరు ఇప్పుడు అప్పుడే దారిలో లేరు, వాళ్ళు అమ్ముకుంటారో కట్టుకునే సంగతి. కట్టుకున్నప్పుడు వాళ్ళు సర్వే రిపోర్ట్ ప్రకారం విత్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కట్టుకుంటారు. ఆ రోజు నీ మున్సిపాలిటీ స్థలం కబ్జా అవుతే నువ్వు కలెక్టర్కి పెడతావు, కమిషనర్ పెడతావు, అది నీ ఇష్టం, తప్పులేదు. చాణక్య సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.